యువత మాదక ద్రవ్యాలు వినియోగం వైపు ప్రభావితులు కావద్దని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన మాదక ద్రవ్యాలు నియంత్రణపై అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు తెలిసి తెలియక గానీ మాదక ద్రవ్యాల వినియోగం వైపు ప్రభావితులు కావద్దన్నారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన యువత మాదక ద్రవ్యాల బారిన పడి జీవితం నాశనం చేసుకోవద్దని, దాని వలన కలిగే దుష్పరిణామాలను ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. సమాజంలో నేడు సుమారు 70% మంది ఆల్కహాల్ తీసుకుంటున్నారు. అలాగే డ్రగ్స్, గంజాయి, సింథటిక్ ఇతర మత్తు పదార్థాలను కూడా వినియోగిస్తున్నారని, వీటిని అరికట్టే దిశగా మాదక ద్రవ్యాల నియంత్రణ పట్ల ప్రజలను చైతన్యవంతులను చేస్తూ పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల నివారణ సాధ్యమవుతుందన్నారు. యువత కొత్తదనం పట్ల ఆకర్షితులవుతారని, ఒకసారి చేసి చూద్దామనే భావనలో ఉండి ఆ దిశగా ప్రభావితులవుతారన్నారు. ఆర్డీఓ కేఎల్ శివజ్యోతి, ఐసీడీఎస్ పీడీ కె విజయలక్ష్మి, ఏపీఎస్పీ సిఆర్ మెంబర్ టి ఆదిలక్ష్మి, విజిలెన్స్ అదనపు ఎస్పీ సోమశేఖర్, డీసీపీఓ రాజ్ కుమార్, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ డి శ్రీనివాస్, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. డ్రగ్ అబ్యూస్కి ఎగైనెస్ట్గా ఒక క్యాంపెయిన్ చేయాలి అనే ఉద్దేశంతో కంట్రీ అంతా కూడా ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ యాక్టివిటీ అనేది జరుగుతుంది. అడ్రసింగ్ యూత్, డూయింగ్ సమ్ ర్యాలీస్ అండ్ క్రియేటింగ్ అవేర్నెస్ ఆన్ ద డ్రగ్ మినాన్స్. సో ఆ కార్యక్రమం ఈ జిల్లాలో ఇది ఒక ప్రొఫెషనల్ కాలేజ్ కాబట్టి అగ్రికల్చర్ కాలేజ్లో నేను వస్తే బాగుంటుంది అని నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా ఏర్పాటు చేస్తాను. సో ఈ కార్యక్రమానికి వచ్చి వేదికను అలంకరించిన ఆఫీషియల్స్ అందరికీ, అలానే సిడబ్ల్యూసి చైర్పర్సన్ గారికి అందరికీ కూడా నమస్కారాలు. మీ అందరికీ కూడా వెల్ విషెస్. ఇప్పుడు చాలామంది ఆఫీసర్స్ మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతున్నప్పుడు నేను స్టేజ్ నుంచి మీ అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాను. కొందరు వింటున్నారు, కొందరు మాకెందుకు చెప్తున్నారు, మేము గర్ల్స్ స్టూడెంట్స్ కదా, సో మాకు దీంతో అంత సంబంధం ఉండదు. కొందరు అనుకుంటున్నారు వీఆర్ ఇన్ ద ఫస్ట్ ఇయర్, సో మేమేమి అలవాట్లు లేవు కదా, అందరూ చెప్పాల్సింది అలా చెప్తున్నారు. సో మీకు వచ్చిన డౌట్స్ అన్నీ కూడా దే ఆర్ జస్టిఫైడ్. సో ఇలాంటి మీటింగ్స్ మనం ఎందుకు పెడుతున్నాము అని అంటే టు క్రియేట్ అవేర్నెస్. మనకి ఎప్పుడు కూడా సమాజంలో గురించి మనం ఆలోచిస్తాం. సో మీ ఇంట్లో ఎవరికైనా హార్ట్ డిసీజ్ వస్తే బెస్ట్ కార్డియాలజిస్ట్ ఎవరు అని మనం గూగుల్ సెర్చ్ కానీ పీడ్ సెర్చ్ కానీ చేస్తాం. అది ఇంకొకరి ఇంట్లో ప్రాబ్లం అయితే మనం అంత శ్రద్ధగా ఉంటుంది. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ ఇంకొకరి ఇంట్లో ఉన్నట్టుగా. సో యాజ్ ఆఫ్ నౌ స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఎయిమ్స్ ఢిల్లీ పబ్లిష్ చేసిన స్టాటిస్టిక్స్ ఎస్పెషల్లీ యూత్ గ్రూప్ ఆల్మోస్ట్ 100కి 7 మెంబర్స్ ఆర్ ఎడిక్టెడ్ ఫర్ ఆల్కహాల్. ఈరోజు ఒక ఎంజీ తీసుకుంటే నెక్స్ట్ 1 మంత్కి నెక్స్ట్ లెవెల్ అండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్సెస్ యువర్ నర్వస్ సిస్టమ్. సో నర్వస్ సిస్టమ్ని ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో నర్వస్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తూ, సో ఎవరైతే వాడుతున్నారో వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తుంది ఒక స్మాల్ డ్రగ్. సో ఆ డ్రగ్ అలవాటు అయిన వాళ్ళు, ఎడిక్ట్ అయిన వాళ్ళు దానికోసం ఏమైనా చేయడానికి వెనకాడు.